హాయ్ అండి. వంకాయ కొబ్బరి ముక్కలు టమాటా కర్రీ చేస్తున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేస్తున్నాము. సింపుల్గా ఉంటుంది కర్రీ, టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. దీంట్లో నచ్చితే మీకు చింతపండు కొద్దిగా అనమాట, కొంచెం చింతపండు పిండుకోవచ్చు. చూడండి వంకాయలు, అలాగే టమాటా ముక్కలు ఎక్కువ తీసుకున్నాం అనమాట. టమాటాలు చూడండి. ఉల్లిపాయ అయితే వేగుతుంది కదా, ఇప్పుడైతే వంకాయ ముక్కలు వేసుకోవాలి. నేనైతే తక్కువ తీసుకున్నాను వంకాయలు. అలాగే కొబ్బరి ముక్కలు, ఇవి మగ్గాలి, మంచిగా మగ్గితే బాగుంటాయి. అలాగే టమాటాలు ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా మనం తింటున్నప్పుడు తగిలి కొబ్బరి ముక్కలు చాలా టేస్టీగా ఉంటుంది. ఇవైతే బాగా మగ్గాలి. చూడండి వంకాయ అయితే మగ్గింది కదా, టమాటాలు వేసేసుకుంటున్నాము. టమాటాలు కూడా మగ్గాలి, బాగా మగ్గితే టమాటా అప్పుడు కారం ఉప్పు వేసుకోవాలి. సింపుల్ కర్రీ అని టేస్ట్ బాగుంటుంది. కొబ్బరి ముక్కల్లోనే టేస్ట్ ఉంటుంది అన్నమాట అంతా. ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా కొబ్బరి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, వాళ్ళకైతే చెప్తున్నాను. ఇవి అయితే బాగా మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము. చూడండి టమాటా కూడా మగ్గిపోయింది. ఇలా టమాటా మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. కొంచెం సరిపడినంత కారం, అదే కల్లుప్పు వేస్తున్నాను. ఒకసారి ఇలా కలిపేసుకొని వాటర్ పోసుకోవాలి. దీంట్లో ఏ మసాలా వేయలేదు, అయినా కూడా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది ఉడికిన తర్వాత చూపిస్తాను. వంకాయ కొబ్బరి ముక్కల టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే కనుక ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఈ కొబ్బరి ముక్కలు అన్నంలో తినేటప్పుడు తగులుతూ ఉంటే టేస్టీగా ఉంటుంది అన్నమాట. కూర చాలా బాగుంటుంది, అన్నం కూడా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.